హలో అండి. ఈ రోజు మనం ఈ క్లాస్ లో వచ్చేటప్పటికి ప్రైజ్ యాక్షన్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇక్కడ ప్రైజ్ యాక్షన్ అనేది మార్కెట్ లో ధర ఎలా కదులుతుందో విశ్లేషించే విధానం. ప్రైజ్ యాక్షన్ అంటే ఏంటంటే మార్కెట్ లో ధర ఎలా కదులుతుందో విశ్లేషించే విధానాన్ని మనం ప్రైజ్ యాక్షన్ అని అంటాం. ఇది ఏమవుతుందంటే ఇది చార్ట్స్ పై ధరల కదలికలను బేస్ చేసుకొని మన చార్ట్స్ ఏవైతే ఉంటాయో చార్ట్స్ పైన ధరల యొక్క మూమెంట్ ని బేస్ చేసుకొని బై సెల్ డిసిజన్లు తీసుకునే ఒక శక్తివంతమైన ట్రేడింగ్ పద్ధతిగా చెప్పవచ్చు. సో బై అండ్ సెల్స్ ఏ విధంగా చార్ట్ పైన ఆ యొక్క ధరలు ఏవైతే మూవ్మెంట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని మనం బై అండ్ సెల్ డిసిజన్ తీసుకోవడానికి ఉపయోగపడే ఒక సత్యవంతమైన ట్రేడింగ్ పద్ధతిగా అయితే మనం చెప్పుకోవచ్చు. దీన్ని ప్రైజ్ యాక్షన్ లో ప్రధానంగా మనకి ఏంటంటే ఇక్కడ మనకి టెక్నికల్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ ఇండికేటర్స్ మనం ఉపయోగించకుండా కేవలం ఓన్లీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, సపోర్ట్స్, రెసిస్టెన్స్ లెవెల్స్, ట్రెండ్ లైన్స్ ఆధారంగా మార్కెట్ మానసిక స్థితిని అయితే అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటంటే మనకి టెక్నికల్ ఇండికేటర్స్ మనకి దీనిలో అవసరం ఉండదు. ఓన్లీ మనం చూడాల్సింది ఏంటి? క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అండ్ ట్రెండ్ లైన్స్. వీటి ఆధారంగా మార్కెట్ పరిస్థితిని అయితే మనం అయితే అంచనా వేయవచ్చు ప్రైజ్ యాక్షన్ ఉపయోగించి. అయితే ఇక్కడ మనకి ప్రైజ్ యాక్షన్ ట్రేడ్ పనిచేసే విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ప్రైజ్ యాక్షన్ ట్రేడర్స్ అంటే ఇది చార్ట్ పై ధర ఎలా కదులుతుందో గమనిస్తారు. యాజ్ ఎ ట్రేడర్ గా ఏం చేయాలంటే సో చార్ట్ పై ధర ఎలా కదులుతుందో గమనిస్తారు. బిగ్ ప్లేయర్ లైక్ ఎవరంటే ఇన్స్టిట్యూషన్స్, స్మార్ట్ మనీ, సో బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ప్రైజ్ ను ఎలా ప్రభావితం చేస్తారో విశ్లేషిస్తారు. ప్రైజ్ ను ఎలా ప్రభావితం చేస్తారో విశ్లేషిస్తారు. అండ్ ఇండికేటర్స్ కన్నా చార్ట్స్ నుండి వచ్చే రా డాటా పైన ఆధారపడి ట్రేడింగ్ అనేది అయితే చేస్తారు. ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో సో ఇండికేటర్స్ అనేది అయితే పక్కన పెడతారు. సో పక్కన పెట్టి చార్ట్స్ నుంచి వచ్చిన డాటా ఆధార్ డాటా ఆధార్ రా డాటా పైన ఆధారపడి ట్రేడింగ్ అనేది అయితే చేస్తారు. అయితే మనకి ఇక్కడ ప్రైజ్ యాక్షన్ లో ఏంటంటే మనకి ముఖ్యమైన కొన్ని అంశాలు అనేవి అయితే ఉంటాయి. అవేంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రైజ్ యాక్షన్ లో ముఖ్యమైన అంశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ ఉపయోగించే ముఖ్యమైన అంశాలు ఏంటంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వస్తాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వస్తాయి, అండ్ ట్రెండ్ లైన్స్ అండ్ ఛానల్స్ అనేవి అయితే వస్తాయి. మనకి ప్రైస్ యాక్షన్ లో ముఖ్యంగా వచ్చేవి ఏంటంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ ట్రెండ్ ఆధారంగా ట్రెండ్ లైన్స్ అండ్ ఛానల్స్ అనేవి అయితే వస్తాయి. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో ఎగ్జాంపుల్ అనేది ఒకసారి చూద్దాం. మనకి డోజీ ప్యాటర్న్స్ ఉంటాయి, హ్యామర్ ఉంటుంది, ఎంగిల్ ఫింగ్ ఉంటుంది, ఇన్సెట్ బార్. ఇవి ట్రెండ్ కంటిన్యూస్ లేక ట్రెండ్ రివర్సల్ కూడా మనకి అనేవి ఈ క్యాండిల్ ప్యాటర్న్స్ అనేది చూపిస్తాయి. సో అదే విధంగా ధర ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ధర ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ తిరుగుతుంది అనే వివరాలు అనేది మనకైతే తెలుస్తాయి. అండ్ ఎంట్రీ ఎగ్జిట్ నిర్ణయాలు కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. నెక్స్ట్ మనకి ట్రెండ్ లైన్ అండ్ ఛానల్స్ అంటే ట్రెండ్ యొక్క డైరెక్షన్ మరియు మొమెంటం అంచనా వేయడానికి అయితే ఇవైతే ఉపయోగిస్తారు. ట్రెండ్ యొక్క డైరెక్షన్ మరియు మొమెంటం అంచనా వేయడానికి అయితే మనకి ఇవన్నీ అయితే మనకి ఇవి ముఖ్యంగా మనకి అంటే మనం ముఖ్యంగా ఉపయోగించే అంశాలు. సో వీటిని కానీ మనం తెలుసుకున్నట్లయితే మనకి ట్రేడింగ్ అనేది అయితే ఈజీగా ఉంటుంది. అయితే ప్రైజ్ యాక్షన్ ట్రేడర్స్ ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేది ఒకసారిగా మనం బేసిక్ గా మాట్లాడుకుందాం. ఎక్కువ పేషెన్స్ అనేది అయితే ఉండాలి. ఓకేనా? పేషెన్స్ అనేది అయితే ఎక్కువ ఉండాలి. అబ్జర్వేషన్ అనేది అయితే ఎక్కువగా ఉండాలి. చార్ట్స్ పైన ట్రేడింగ్ డెసిషన్ అనేది అయితే తీసుకోవాలి. అండ్ లో రిస్క్ హై ప్రాబిలిటీ ఎంట్రీస్ కోసం అయితే వెతకాలి. ఓకేనా? సో జనరల్ గా ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ ఏంటంటే లో రిస్క్ హై ప్రాబిలిటీ ఎంట్రీస్ కోసం వెతకాలి. అండ్ చార్ట్స్ పైన ట్రేడింగ్ డిసిషన్ అయితే తీసుకోవాలి. అండ్ ఎక్కువగా పేషెన్స్ అండ్ అబ్జర్వేషన్ అనేది అయితే మనకి ఉండాలి. ఇది అంటే మనకి ప్రైస్ యాక్షన్ యాజ్ మనం ప్రైస్ యాక్షన్ ఓన్లీ ప్రైస్ యాక్షన్ నుంచి మనం బయింగ్ అండ్ సెల్లింగ్ చేయాలనుకుంటే సో ఇటువంటి అబ్జర్వేషన్ అనేది మనకు ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, క్యాండిల్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. మనకి జస్ట్ యాజ్ బేసిక్ గా మీకు ఇది నేను ఒక బేరిస్ క్యాండిల్ స్టిక్ తీసుకున్నాం, అదేవిధంగా బుల్లిస్ క్యాండిల్ స్టిక్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి బేరిస్ అంటే ఈ రెడ్ కలర్ కనిపిస్తుంది అంటే మార్కెట్ పడిపోతున్నప్పుడు మనకి ఈ రెడ్ కలర్ అనేది అయితే కనిపిస్తుంటుంది. మార్కెట్ పెరుగుతున్నప్పుడు మనకి ఈ గ్రీన్ కలర్ అనేది అయితే కనిపిస్తుంటుంది. సో ఇది కంప్లీట్ గా ఇది ఏదైతే ఉందో రెడ్ కలర్ ఫిల్ అయి ఉందో సో దీన్ని మనం బాడీ అంటాం, కంప్లీట్ గా బాడీ ఆఫ్ ద క్యాండిల్ అంటాం. సో అదే విధంగా ఇక్కడ గ్రీన్ కలర్ మీరు చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్ గా బాడీ ఆఫ్ ద క్యాండిల్ అంటాం. అండ్ ఇక్కడ మనం రెడ్ కలర్ కోసం మాట్లాడుకుంటే ప్రైస్ ఎప్పుడు కూడా పైనుంచి ఓపెన్ అవుతుంది. సో దీన్ని మనం ఓపెన్ ప్రైస్ అంటాం. దీన్ని ఏమంటాం? ఓపెన్ ప్రైస్.
సో అదే విధంగా ఎక్కడైతే క్లోజ్ అవుతుందో దాన్ని మనం క్లోజింగ్ ప్రైస్ అంటాం. కిందన అనేది అయితే క్లోజ్ అవుతుంది ఈ రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్, బేరిస్ క్యాండిల్ స్టిక్. అండ్ అదే విధంగా ఒక రోజులో లేదంటే 1 అవర్ వ్యవధిలో మనం తీసుకున్న క్యాండిల్ టైం ఫ్రేమ్ బట్టి ఉంటుంది కాబట్టి ఎంత పైకి వెళ్ళింది దాన్ని మన హై ప్రైస్ గా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఎంత కిందకు వచ్చింది దాన్ని మనం లో ప్రైస్ గా అనేది అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం దీన్నే మనం వీటిలో ఏమున్నాయో దీన్ని మనం షాడోస్ అంటాం, దీన్ని అప్పర్ షాడోస్ అంటాం, దీన్ని లోవర్ షాడోస్ అంటాం. సేమ్ గ్రీన్ క్యాండిల్ లో కూడా సేమ్ దీన్ని లోవర్ షాడో అంటాం, దీన్ని అప్పర్ షాడో అంటాం. అదర్ దెన్ దీన్ని మనం విక్స్ గా కూడా పిలవచ్చు. అండ్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ బాడీ చూసుకుంటే ఎప్పుడు కూడా ఓపెనింగ్ అనేది అయితే కింద అనేది అయితే అవుతుంది. ఎందుకంటే మార్కెట్ అనేది అయితే పైకి వెళ్ళడానికి ఇది సిగ్నల్ కాబట్టి ఇది ఓపెన్ ప్రైస్ ఎప్పుడు కూడా కిందన అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం క్లోజ్ ప్రైస్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? క్లోజింగ్ ప్రైస్ అని అంటాం. ఒక రోజులో లేదంటే మనం తీసుకున్న టైం ఫ్రేమ్ లో ఎంత పైకి వెళ్ళింది అనే దానికి మనకి ఇక్కడ చెప్పడానికి దీన్ని హై ప్రైస్ అంటాం. ఓకే, దీన్ని మనం హై ప్రైస్ అంటాం. అదే విధంగా దీన్ని మనం లో ప్రైస్ అనేసి అంటాం. అంటే ఒక రోజులో ఎంత క్రిందకి వెళ్ళి మళ్ళీ నార్మల్ గా అనేది దానికి ఒక దగ్గరికి వచ్చి సెటిల్ అయిందో, సో అంటే మాక్సిమం కిందకి ఎంత వరకు వెళ్ళిందో దాన్ని మనం లో ప్రైస్ అనేది అయితే అంటాం. ఇది మనకి కంప్లీట్ గా క్యాండిల్ యొక్క వివరణ, క్యాండిల్ ఏ ఏ పార్ట్స్ ఉంటాయి అనే దానికి వివరణ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ క్యాండిల్స్. ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ ముఖ్యంగా ఏంటంటే చార్ట్ లో మనకి ఈ విధంగా అనేది అయితే మూవ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మూవ్ అవుతున్నప్పుడు ఏ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి, ఏ విధంగా డైరెక్షన్ అనేది అయితే వెళ్తుంది అనేది మనం క్లియర్ గా చార్ట్ లో అనేది అయితే మనకి అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది మనకి ప్రైస్ యాక్షన్ అంటే బేసిక్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ ఫర్దర్ గా వచ్చే క్లాస్ ఇన్ డెప్త్ గా మన ప్రైస్ యాక్షన్ కోసం అయితే మాట్లాడుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.